యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ కోచింగ్ సంబంధించి సిఎస్బిఐఎస్ అకాడమీలో జూన్ 5వ తారీఖు నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఈ బ్యాచ్ 1 ఇయర్ ఉంటుంది. ఇది ఆన్లైన్లో ఆఫ్లైన్లో యాక్సెస్ చేయొచ్చు. రీసెంట్గా స్పెయిన్లో డిఎంకే పార్టీ ఎంపీ కనిమొళిని జర్నలిస్ట్ ఒక క్వశ్చన్ అడిగారు, మీ నేషనల్ లాంగ్వేజ్ ఏంటి అని. ఆవిడ ఒక్క సెకండ్ పాస్ తీసుకుని యూనిటీ ఇన్ డైవర్సిటీ అని చెప్పింది. భిన్నత్వంలో ఏకత్వం, అదే మా జాతీయ భాష అని చెప్పి. భారతదేశంలో ఎన్నో ప్రాంతాలు, జాతులు, మతాలు, కులాలు ఉన్నాయి. ఇదే ప్రస్ఫుటం అయ్యేలా ఆవిడ భిన్నత్వంలో ఏకత్వం, అదే మా భాష అని చెప్పారు. అసలు కనిమొళి స్పెయిన్కి ఎందుకు వెళ్ళారు? అసలు ఈ క్వశ్చన్ ఏంటి ఒకసారి చూద్దాం. మనం ఆపరేషన్ సింధూర్ చేసాం, ఆ తర్వాత పరిణామాలు కూడా చూసాం. పహల్గామ్ టెర్రర్ అటాక్ తర్వాత జరిగిన అన్ని పరిణామాలు, ఇది ప్రపంచానికి భారతదేశం యొక్క నరేటివ్. భారతదేశం టెర్రరిజంకి వ్యతిరేకంగా ఎలా నించుంది, టెర్రరిజం పాకిస్తాన్ ఎలా స్పాన్సర్ చేస్తుంది, ఇలా ప్రపంచం మొత్తం తెలియడానికి ఆల్ పార్టీ డెలిగేషన్, పార్లమెంట్లోంచి రకరకాల పార్టీస్ నుంచి సభ్యులందరూ కలిసి 7 డెలిగేషన్స్గా ఏర్పడి ప్రపంచం మొత్తం వెళ్ళారు. ఆ దిశగా కనిమొళి కూడా స్పెయిన్లో ఉన్నారనమాట. అయితే మనందరూ తెలుసు, డిఎంకే పార్టీ ఈ 3 లాంగ్వేజ్ ఫార్ములాకి వ్యతిరేకంగా, హిందీ భాషకు వ్యతిరేకంగా, మాకు ద్రవిడియన్ భాషలే కావాలి, మేము తమిళే మాట్లాడతాం, ఇలా చాలా పోరాటమే చేశారు. ఎప్పటి నుంచో తమిళనాడులో యాంటీ హిందీ యాజిటేషన్ అనేది నడుస్తూనే ఉంది, అది ఎప్పటిది కాదనమాట. అయితే బయట అంటే ఎంత లోపల మనకి ఎన్నున్నా, ఎన్ని భిన్నాభిప్రాయాలున్నా, బయటికి వెళ్ళినప్పుడు మనం చూస్తే కనుక ఇప్పుడు రకరకాల పార్టీస్, రకరకాల లీడర్స్, వాళ్ళందరూ రూలింగ్ పార్టీ కావక్కర్లేదు. డిఎంకే లీడర్స్ కావచ్చు, కనిమొళి లాంటి వాళ్ళు, లేకపోతే సల్మాన్ ఖుర్షీద్, శశి థరూర్ కావచ్చు, లేకపోతే ఓవైసీ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ పహల్గామ్ టెర్రర్ అటాక్ తర్వాత అందరూ ఒకే తాటి మీదకి వచ్చి భారతీయ స్టాండ్ అంటే ఇండియా యొక్క స్టాండ్ ఏంటి అని ప్రపంచానికి చెప్తున్నారు. ఇంకా వీళ్ళే ఎక్కువ ఓకల్గా ఉన్నారనమాట, వాళ్ళే ఎక్కువ నేషనలిజం చూపిస్తున్నారనమాట. ఇది చాలా అద్భుతమైన అంశం అని చెప్పొచ్చు. ఈ టెర్రరిజం అంశంలో దేశం మొత్తం ఒకటైంది, దేశంలో అన్ని రాజకీయ పార్టీలు ఒకటాయి అనమాట. డిఎంకే లాంటి పార్టీ లీడర్స్ కూడా భాష విషయంలో కూడా బయటికి వెళ్ళి భిన్నత్వంలో ఏకత్వం, అదే మా భాష అని చెప్తున్నారు. ఇక్కడ మనం ఒకటి తెలుసుకోవాలి, భారతదేశంలో జాతీయ భాష అనేది ఒక మాట కూడా లేదనమాట. వీ డోంట్ హ్యావ్ ఎ నేషనల్ లాంగ్వేజ్ బికాస్ దేశంలో రకరకాల భాషలు ఉన్నాయి. వీ హ్యావ్ ఎ కాన్సెప్ట్ కాల్డ్ అఫీషియల్ లాంగ్వేజ్. అధికారిక భాష, అధికార భాష మాత్రమే ఉంది, కానీ నేషనల్ లాంగ్వేజ్ లేదనమాట. ఈ అధికార భాష అనేది భారతదేశంలో మన రాజ్యాంగంలో ఆర్టికల్ 343లో ఉంది. హిందీ ఇన్ దేవనగరి స్క్రిప్ట్ ఈజ్ అవర్ అఫీషియల్ లాంగ్వేజ్. దేవనగరి స్క్రిప్ట్లో ఉన్న హిందీయే మన అఫీషియల్ లాంగ్వేజ్. ఇంగ్లీష్లో కూడా కమ్యూనికేషన్ చేయొచ్చు, అది కమ్యూనికేషన్ కోసం మాత్రమే. అయితే నేషనల్ లాంగ్వేజ్ హిందీ అని ఎక్కడా ఉండదన్నమాట. భారతదేశంలో కొన్ని వందల భాషలు ఉన్నాయి, అందులో ప్రధానమైన భాషలు 8th షెడ్యూల్లో ఉన్నాయి, 22 భాషలు. అండ్ ఒక పక్క మనకి డౌన్ సౌత్లో, సౌత్ ఇండియాలో ఈ ద్రవిడియన్ లాంగ్వేజ్ కూడా చాలా పాపులర్ అనమాట. ఈ టైంలో మనకి భాష అనేది ఏ భాషలోంచి ఏది పుట్టింది అవన్నీ పక్కన పెడితే ఈ భాషలన్నీ కూడా సమానమే, ఈ భాషలన్నీ ప్రముఖమైనవి అనమాట. బయటికి వెళ్ళినప్పుడు భిన్నత్వంలో ఏకత్వం, అదే మా దేశం, యూనిటీ ఇన్ డైవర్సిటీ, దిస్ ఇస్ అవర్ నేషనల్ లాంగ్వేజ్ అని చెప్తున్నారు మన వాళ్ళు. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ కోచింగ్ సంబంధించి సిఎస్బిఐఎస్ అకాడమీలో జూన్ 5వ తారీఖు నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఈ బ్యాచ్ 1 ఇయర్ ఉంటుంది. ఇది ఆన్లైన్లో ఆఫ్లైన్లో యాక్సెస్ చేయొచ్చు.